వరల్డ్లోనే హైయెస్ట్ ఫ్యాన్ బేస్ ఉన్న క్రికెట్ ఫ్రాంచైజ్ ఆర్సీబీ ఈజ్ అప్ ఫర్ సేల్. కన్ఫర్మ్ న్యూస్ ఇది. యునైటెడ్ స్పిరిట్స్ లిమిటెడ్ ఆర్సీబీ ఓనర్సే ఈ న్యూస్ కన్ఫర్మ్ చేసింది. 2026 ఐపీఎల్ లోపల మెన్స్ ఇంకా విమెన్స్ ఆర్సీబీ టీంకి కొత్త ఓనర్స్ చూడబోతున్నారు మీరు. అండ్ ఈ టీం వాల్యుయేషన్ ఎంత? $2 బిలియన్ అంటే ఇండియన్ కరెన్సీలో 17,000 crores. ఈ టీంని కొనడానికి ఇంట్రెస్ట్ ఎవరు చూపిస్తున్నారు? నెంబర్ 1 ఆధార్ పూనావాలా ఆఫ్ సెరమ్ ఇన్స్టిట్యూట్. నెంబర్ 2 పార్థ్ జిందాల్ ఆఫ్ జేఎస్డబ్ల్యూ గ్రూప్. నెంబర్ 3 అదానీ గ్రూప్. నెంబర్ 4 ఒక ఫేమస్ బిజినెస్ టైకూన్ బేస్డ్ అవుట్ ఆఫ్ ఢిల్లీ అంట. అండ్ నెంబర్ 5 and 6 2 ప్రైవేట్ ఈక్విటీ కంపెనీస్ బేస్డ్ ఇన్ యుఎస్. అయితే చాలా మందికి ఇక్కడ డౌట్ ఏంటంటే ఆర్సీబీ ఐపీఎల్ గెలిచిన తర్వాత టీంని ఎందుకు అమ్మేస్తున్నారు, ఇదేమైనా స్టాంపేడ్ అవ్వటం వల్ల ఈ డిసిజన్ తీసుకున్నారా అని చెప్పేసి చాలా మందికి సందేహం. బట్ అకార్డింగ్ టు సోర్సెస్ నథింగ్ రిలేటెడ్ టు దట్. యునైటెడ్ స్పిరిట్స్ లిమిటెడ్ వాళ్ళు ఏమి ఇక్కడ ఇచ్చారంటే స్టేట్మెంట్, మా కోర్ బిజినెస్ క్రికెట్ కాదు, వీ బిలాంగ్ టు బెవరేజెస్ అని చెప్పేసి, అందుకనే వాళ్ళు ఫోకస్ చేయాలి ఇండియాలో ఓన్లీ అదే ఒకటే బిజినెస్ మీద అని చెప్పేసి ఈ స్ట్రాటజిక్ డిసిషన్ తీసుకున్నారంట. దీంతో పాటు ఇంకో న్యూస్ ఏం తెలిసిందంటే ఈసారి చిన్నస్వామి స్టేడియంలో మోస్ట్ లైక్లీ ఐపీఎల్ మ్యాచెస్ జరగవు. సో ఫ్రాంచైజ్ ఏం చేశారంటే డిఫరెంట్ వెన్యూస్ చూస్తున్నారు. అండ్ దాంట్లో వైజాగ్ ఈజ్ వన్ ఆఫ్ ద ఆప్షన్. ఇంకా ఫైనలైజ్ అవ్వలే. సో చాలా చేంజెస్, ఒకటేమో చేంజ్ ఆఫ్ వెన్యూ, చేంజ్ ఆఫ్ ఓనర్స్. సో ఐపీఎల్ కంటే ముందు ఇలాంటి చేంజెస్ టీమ్ ఆర్సీబీ మీద ఎలాంటి ఇంపాక్ట్ చూపిపోతుంది? వాట్ యు సే? కింద కమెంట్ చేయండి.